మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ పై వార్డు కౌన్సిలర్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించారు. మొత్తం 15 మంది వార్డు సభ్యులకు గాను ఒకరు మృతి చెందగా చైర్పర్సన్ గైర్హాజరయ్యారు. మిగతా 12 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపారు. దీంతో చైర్పర్సన్ సునీతపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్డీఓ మధుమోహన్ ప్రకటించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చైర్మన్ ఎన్నిక తేదీని ప్రకటించనున్నట్లుగా ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్పర్సన్ బిరుదు సమతా కృష్ణ, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. కలుపుకొని 15 మంది ఉన్నారు. సో 15 2/3 కోరం ఉంటేనే మీటింగ్ కండక్ట్ చేయాలి. సో 2/3 కంటే ఎక్కువ 10 మంది కంటే ఎక్కువ 12 మంది హాజరయ్యేది కాబట్టి సో మీటింగ్ కోరం ఉన్నందున మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నిక కూడా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా వచ్చిన 12 మంది ఏకపక్షంగా అవిశ్వాసానికి అనుకూలంగా చేయెత్తి తమ అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి ఆ మేరకు వారి అభిప్రాయాన్ని నివేదిక మినిట్స్ తయారు చేసి వాళ్ళందరూ సంతకాలు తీసుకొని సవివర నివేదికని తదనంతర చర్య గురించి జిల్లా కలెక్టర్ గారు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు సంబంధిత శాఖకు తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ప్రతిపాదనలు పంపిస్తారు. ఇక్కడ సీటు ఖాళీ అయింది, సీటు భర్తీ కొరకు తగిన చర్యలు కైకొనమని నివేదిక పంపించడం జరుగుతుంది. తదనంతరం షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మళ్ళా తదుపరి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఇంకొక గమనాంశం ఏంటంటే విప్పు జారీ చేయాలి. నిజానికి ఆ సంబంధిత పార్టీ వాళ్ళు విప్పు జారీ చేయాలి. నిజానికి ఈ నోటీసు ఈ రోజు ఒక 24 గంటల ముందు, అంటే ఈ ప్రత్యేక సమావేశానికి 24 గంటల ముందు సంబంధిత రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయాలి. ఆ విప్పు ఏమి జారీ చేసినా నాకేం వర్తమానం లేదు. జిల్లా కలెక్టర్ గారికి కూడా లేదు కాబట్టి, విప్పు లేదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. మెయిన్గా వాళ్ళ భర్త కారణంగా ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది. తనకు కూడా వాల్యూ లేకుండా చేసిండు అతను. కాబట్టి మేమందరం ఒకటే ఈరోజు అవిశ్వాసం, తన పట్ల విశ్వాసం కోల్పోయాం. కాబట్టి మేము ఏకపక్ష నిర్ణయం తీసుకొని అందరం కౌన్సిలర్లం ఒక చేయూతగా ఉండి అందరం కలిసికట్టుగా అవిశ్వాసం పెట్టడం జరిగింది. కొన్ని చేసాము, సీసీ రోడ్స్ లాంటివి డెవలప్మెంట్ చేసాము. కాకపోతే అవి కూడా వచ్చినటువంటి నిధులు, గవర్నమెంట్ నుండి వచ్చిన నిధులను కూడా వాళ్ళు సరిగా నిర్వర్తించక అవి కొన్ని తిరిగిపోవడం కూడా జరిగినాయి. 5 కోట్ల వర్క్ కూడా క్యాన్సిల్ కావడం జరిగింది తన ఏకపక్ష నిర్ణయంతో. కాబట్టి ఎలాంటి డెవలప్మెంట్ లేనందున ఈరోజు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. అభివృద్ధి చేయలేదు. మా చైర్పర్సన్ మీద కూడా తను అన్యాయంగా ఎన్నో బాధలు భరించి కూడా తనది కూడా నిర్ణయం ఎలాంటి తీసుకోకపోవడం, వాళ్ళ భర్త పెత్తనంతోనే ఈరోజు మాకు ఎలాంటి డెవలప్మెంట్ కూడా ఇవ్వలేదు వార్డులలో. తన నిర్ణయం ప్రకారమే ఏ రోజు